ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి సిసిటి అనమాట. దీన్ని క్యాండిల్ కంటిన్యూషన్ థియరీ అంటారు. సో ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఒక 2-3 క్యాండిల్స్ పైకి వెళ్తానే ఫోమోలో ఎగ్జిట్ అయిపోతూ ఉంటాము. కానీ ఒక ట్రేడ్ ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు, దానికోసం ఈ సిసిటి కాన్సెప్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ సపోజ్ మనము ఈ బులిష్ ఎంగల్ఫింగ్ దగ్గర మనము ట్రేడ్ బై సైడ్ తీసుకున్నాం, ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, క్యాండిల్ టు క్యాండిల్ కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఈ 2 గ్రీన్ వచ్చాయి, దీని తర్వాత రెడ్ వచ్చింది, చిన్నగా వచ్చింది. సో నో ప్రాబ్లం, ఇదే పెద్దగా ఉంది కాబట్టి ఇదే పవర్ క్యాండిల్ అనమాట. దీని తర్వాత ఈ క్యాండిల్ పెద్దగా ఉంది, తర్వాత ఈ క్యాండిల్ పెద్దగా ఉంది, తర్వాత ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇదే పవర్ క్యాండిల్. దాని తర్వాత ఇది చిన్నగా వచ్చింది, వదిలేండి. దాని తర్వాత గ్రీన్, దాని తర్వాత ఇది గ్రీన్, దాని తర్వాత ఇది గ్రీన్. సో ఇవన్నీ గ్రీన్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సో మనం స్టీల్ హోల్డ్లో పెట్టొచ్చు ట్రేడ్ని. ఇక్కడ మనకు ఒకసారి చూడండి, ఇప్పుడు దీనికి కంపారిజన్ చేసుకుంటే గ్రీన్ పెద్దగా ఉంది. ఇప్పుడు మనకు ఈ పెద్ద క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మనం ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు దీని కింద క్లోజింగ్ అనేది ఇది ఇవ్వలేదు. నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ట్రేడ్. సో ఇది మనకు ఒక కన్ఫర్మేషన్, మార్కెట్ బేరిష్ అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు బేరిష్ నుంచి మళ్ళీ బుల్లిష్ అయింది. ఇక్కడ ఏది క్లోజింగ్ అవ్వాలి, ఈ రెడ్ పైన గ్రీన్ క్యాండిల్స్ క్లోజింగ్ ఇస్తే మళ్ళీ మార్కెట్ అనేది బుల్లిష్ అయినట్టు. ఇప్పుడు ఈ విక్ పైన క్లోజింగ్ అనేది ఇచ్చింది, ఈ క్యాండిల్ ఎక్కువైనా ఈ క్యాండిల్ ఇచ్చింది. సో మళ్ళీ మీరు ఇక్కడ బుల్లిష్ బై ట్రేడ్ లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మనకు బేరిష్ అనేది ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇవ్వనంత వరకు మనకు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఈ క్యాండిల్ కి కూడా ఇవ్వలేదు, అన్ని పైన దీని విక్ పైన క్లోజ్ అయ్యాయి. సో నో ప్రాబ్లం. ఇది చూడండి, ఇది పెద్దగా వచ్చినా కూడా దీని విక్ కింద క్లోజ్ అవ్వనంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ పెద్దగా వచ్చింది, రెడ్ చిన్నగా వచ్చింది. ఇక్కడ చూడండి, బులిష్ అంత పెద్ద క్యాండిల్సే వచ్చాయి. సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇప్పుడు తర్వాత దీనికి కంపారిజన్ చేసుకుంటే ఇదే పెద్దది, ఇది గ్రీన్, దీనికి కంపేర్ చేసుకుంటే గ్రీన్ పెద్దది, దీనికి కంపారిజన్ చేసుకుంటే రెడ్ పెద్దది. ఇప్పుడు మనకు ఎక్కడ క్లోజింగ్ అనేది ఇస్తే బేరిష్ అవుతుందంటే, ఇప్పుడు ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ పవర్ క్యాండిల్, దీని విక్ కింద క్లోజింగ్ ఇస్తే మనకు మార్కెట్ బేరిష్ అయినట్టు అనమాట. సో ఇక్కడ ఇవ్వలేదు, చూడండి, ఇక్కడ ఇవ్వలేదు మనకు క్లోజింగ్ అనేది పైన ఇచ్చింది. చూడండి, మళ్ళీ గ్రీన్ ఫామ్ అయింది. సో మళ్ళీ రెడ్ వచ్చింది, రెడ్ మళ్ళీ బుల్లిష్ అయిపోయింది. ఇది కన్ఫర్మేషన్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది ట్రేడ్ ని హోల్డ్ చేయడం కోసమే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది.